వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మనం 14 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈ రాత్రి 15వ వచనము నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. 25 వరకు చదువుకుందాం. 25వ వచనం వరకు నేను చదువుతున్నాను. మోషే శాసనముల గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దానిని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు వారు నిన్ను ఏమి చేసిరి అని అహరోనును అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అనెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మరోసారి మీ పాద సన్నిధిలో పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం నాయనా, నిన్ను ఘనపరుస్తున్నాం దేవా. ఈ పగలంతా మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి మాకు తోడుగా ఉండి తిరుగా ఈ రాత్రి కాలం కూడా నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందుకై స్తుతిస్తున్నాం. రాత్రి నీ వాక్యమును మేము ధ్యానము చేయబోతున్నాం. చదివిన ఈ లేఖన భాగమును మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. మాతో మాట్లాడండి దేవా. నీవు మాట్లాడని రోజున మా మనస్సులో ఉండదు, మా హృదయం కలత చెందుతుంది. నీవు మాట్లాడిన రోజున నీ సన్నిధి మాకు పచ్చిక బయళ్ళ వలె ఉంటాయని భక్తుడు తన అనుభవాన్ని జ్ఞాపకం చేశాడు. నిజమే దేవా, నీవు మాతో మాట్లాడకపోతే వ్యర్థమే, మా హృదయాలు ఆనందంగా ఉండవు, ఏ మేలు మేము పొందలేము, మాకు నిరాశగా ఉంటుంది. నీవు మాట్లాడితే మా హృదయాలు ఉప్పొంగుతాయి, మాకు ఉజ్జీవము కలుగుతుంది, మేము రేపబడతాం. ఈ సమయంలో కూడా నీ స్వరము కొరకై మేము కనిపెట్టుకుంటున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి. చదివిన ఈ లేఖనాలలో, ఈ వచనాలలో మేమేమి నేర్చుకోవాలో మా బోధ కొరకై, మాకు బుద్ధి కలుగుట కొరకై, మా దిద్దుబాటు కొరకై నీ వాక్య తలంపులిచ్చి మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. ఆత్మ సంబంధమైన వెట్ట మేము అనుభవించి వెళ్ళడానికి సహాయపడండి ప్రభువా. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ నామమునకే మహిమ చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క పాపం, వారు చేసిన విగ్రహారాధన మనం చూసాం.
ఆ పాపాన్ని బట్టి దేవుని కోపము ఎలాగో మండిందో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ మోషే అడ్డుపడి దేవుని యొక్క కోపమును చల్లార్చాడు అనేటువంటి సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మనం మోషే కోపం, గత వచనాలలో దేవుని యొక్క కోపం మండటం మనం చూసాం. ఈ రాత్రి మనం చదువుకున్న వచనాలలో మోషే కోపము మండుట గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ 15 నుండి 25 వచనాలలో ఉన్న కొన్ని సంగతులను మనము వచనం వెంబడి వచనం ధ్యానం చేద్దాం. మోషే కొండ మీద దేవుని చేత ఇశ్రాయేలీల పాపమును గురించి హెచ్చరించబడి ఆ పలకలు తీసుకొని ఇప్పుడు కొండ మీద దిగి వస్తున్నాడు క్రిందకి. దేవుడే చెప్పాడు, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నువ్వు అనుకున్నట్టుగా ఈ ప్రజలు మంచిగా లేరు, వారు చెడిపోయి ఉన్నారు, నువ్వు త్వరగా వెళ్ళాలని దేవుడు మోషేకి చెప్పాడు. అప్పుడు మోషే ఆ 2 పలకలను చేతపట్టుకొని క్రిందకు దిగి వస్తున్నాడు. మోషేతో పాటు యెహోషువ కూడా ఉన్నాడు ప్రక్కన. వారిద్దరూ కూడా ఆ సీనాయి కొండ దిగి వస్తూ ఉండగా వారికి పాలెములో నుంచి కొన్ని ధ్వనులు వినపడుతూ ఉన్నాయి. ఆ ధ్వనులు విన్నటువంటి ఆ యెహోషువ అంటున్నాడు, మోషే గారు, ఏయో పాలెములో నుండి కొన్ని ధ్వనులు వినపడుతున్నాయి, అవి చూడబోతే ఏదో యుద్ధ ధ్వనుల వలె ఉన్నాయి, కేకలు వినపడుతున్నాయి, కేరింతలు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఒకవేళ యుద్ధంలో మన వాళ్ళు ఏమన్నా జయము పొందారేమో, అవి జయధ్వనులేమో అని మోషేతో చెప్పినప్పుడు అప్పుడు మోషే అన్నాడు, అవి యుద్ధధ్వని కాదు, జయధ్వనులు కాదు, అది సంగీత ధ్వని నాకు వినపడుతుంది అన్నాడు. చూడండి, ఆ మాటలు మనం చదువుదాం. 17వ వచనంలో, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచూ ఉండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అప్పుడు మోషే అన్నాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. సంగీత ధ్వని, పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు, ఆనందంగా పాటలు పాడుకుంటున్నారు. వారు పాడే పాటలు యెహోవాను స్తుతిస్తూ, యెహోవాను ఆరాధిస్తూ పాడే పాటలు కాదు. వారి పాటలు శరీర సంబంధమైనటువంటి ఆనందం, శరీరాన్ని ఉప్పొంగు చేసుకునేటువంటి పాటలు పాడుతున్నారు, అల్లరి పాటలు పాడుకుంటున్నారు, నాట్యాలు ఆడుతున్నారు. సంగీత ధ్వని నాకు వినబడుతుంది అని మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. వారు ఒకప్పుడు 15వ అధ్యాయంలో చక్కని పాటలు పాడారు వాళ్ళు కదా. ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత 15వ అధ్యాయం మనం చదివితే నిర్గమకాండంలో వారు చక్కని పాట పాడారు. యెహోవా నా బలం, ఆయనే నా గానం కదా. యెహోవా లాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. దేవునిని గూర్చి గొప్ప పాటలు పాడారు వాళ్ళు. వారు కూడా అక్కడ నాట్యం చేశారు. మిరియాము స్త్రీలను నడిపిస్తుంది, పురుషులనేమో మోషే నడిపిస్తున్నాడు. వారు పాడిన పాటలు యెహోవాను గూర్చి పాడారు. కానీ ఇప్పుడు పాడుతున్న పాటలు, ఆ పాటల్లో యెహోవా లేడు, వారి పాడే పాటల్లో దేవుడు లేడు. అల్లరి పాటలు వారు పాడుకుంటూ ఉన్నారు. ఆ ధ్వనులు మోషేకు వినపడుతున్నాయి, యెహోషువకు వినపడుతున్నాయి. అయితే ఆ ధ్వనులు అవి సంగీత ధ్వనులుగా వారికి వినపడుతున్నాయి, అల్లరి ధ్వనులుగా వినపడుతున్నాయి. ఈ రాత్రి మనం ఇందులో ఒక పాఠం నేర్చుకుంటున్నాం. మన నుండి దేవునికి వినపడవలసినటువంటి ధ్వనులు ఎటువంటివై ఉండాలి? అల్లరి పాటలు, ధ్వనులు మన నుండి దేవునికి వినపడాలా? లేకపోతే ఆయనను ఘనపరచేటువంటి, ఆయనను మహిమపరచేటువంటి ధ్వనులు మన నుండి దేవునికి వినపడాలా? ఏ ధ్వనులు నీ నుండి, నా నుండి దేవునికి వినపడుతున్నాయి? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి.
మోషేకి యెహోషువకు వినపడుతున్నటువంటి ధ్వనులు అల్లరితో కూడినటువంటి ఆటపాటల ధ్వనులు వినపడుతున్నాయి, సంగీత ధ్వని వినపడుతుంది. అయితే నీ నుండి నా నుండి మన దేవునికి వినపడవలసినటువంటి ధ్వనులు ఏ ధ్వనులు అంటే ఇట్లాంటి ధ్వనులు కాదు. నీవు నేను కూడా దేవునిని మహిమపరచే, దేవునిని ఘనపరచేటువంటి ఆ ధ్వనులతో ఆయన నామమును ఘనపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. కొన్ని ధ్వనులు మనం లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన చూడండి. మన నుండి దేవునికి వినపడవలసినటువంటి ధ్వనులు అవి ఏ ధ్వనులై ఉండాలో చూడండి. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదవు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనల్ని కాపాడేవాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీ నుండి నా నుండి దేవునికి వినపడవలసిన ధ్వనులు ఏ ధ్వనులు చెప్పండి? సంగీత ధ్వనులు కాదు, అల్లరి ధ్వనులు కాదు, కేకలు కాదు. మన నుండి దేవునికి వినపడవలసిన ధ్వనులు ఆనందధ్వని. ఈ ఆనందధ్వని మనం ఎప్పుడు చేయగలం? అక్కడే చెప్పాడు, ఏమన్నాడు? నీవు వారిని కాపాడుదవు, నీవు వారిని కాపాడుతావు కాబట్టి కనుక వారు నిత్యము ఏ ధ్వని చేస్తారు? ఆనందధ్వని. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. అపవాది నుంచి కాపాడుతున్నాడు, పాపము నుండి కాపాడుతున్నాడు. ఆయన మనలను కాపాడుతున్నాడు కాబట్టి మనము ఏ ధ్వనులు చేయాలి? ఆనందధ్వని. ఆనందముతో మనము దేవునిని కొనియాడుతూ మనము ధ్వనులు చేయాలి, పాటలు పాడాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన కూడా చూడండి. నీతిమంతులారా, మొదటి చరణం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించండి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. ఆయనను గురించి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో. ఏ ధ్వని? ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. ఉత్సాహధ్వని అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మనము ఆనందధ్వని చేయాలి, ఉత్సాహధ్వని. ఉత్సాహం అంటే చాలా సంతోషంగా అన్నమాట. నీ నుండి నా నుండి అటువంటి ధ్వనులు మనము దేవుని కొరకు చేసేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ఇదే కీర్తనల గ్రంథములో నుండి 98వ కీర్తన చూడండి. అక్కడ మరొక మాట చదువుకుందాం. 98వ కీర్తన 6వ చరణం. 98వ కీర్తనలో 6వ చరణం చూడండి. బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిలో సంతోషధ్వని చేయుడి అన్నాడు. ఏ ధ్వని? సంతోషధ్వని, ఉత్సాహధ్వని, ఆనందధ్వని. ఎందుకంటే ఆయన మనలను కాపాడువాడు. పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి ఆయన నిన్ను నన్ను విమోచించాడు. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో మరి ఆనందధ్వని చేస్తున్నావా? ఉత్సాహధ్వని చేస్తున్నావా? ఉల్లాసంగా ధ్వని చేస్తున్నావా? ఒకప్పుడు మనము చేసినటువంటి ధ్వనులు అల్లరితో కూడినవి, పాప సంబంధమైనవి, శరీర సంబంధమైనటువంటివి. శరీరమును బట్టి మనం ఆనంద ధ్వనులు చేసాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మనల్ని పాపము నుండి విమోచించాడు కాబట్టి మనము చేయవలసినటువంటి ధ్వనులు ఆనంద ధ్వనులు. ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఆనందముతో, రక్షించబడిన ఉత్సాహముతో, రక్షించబడినటువంటి సంతోషముతో మనము దేవుని సన్నిధిలో ధ్వనులు చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, అంతేకాదు మనం నుండి దేవునికి వినపడవలసినటువంటి
మరొక ధ్వని చూడండి. 28వ కీర్తనలో 28వ కీర్తన 2వ చరణం 28వ కీర్తన 2వ చరణములో మరొక మాట మనం చదువుతున్నాం. మనం చేయవలసినటువంటి మరొక ధ్వని ఏంటంటే విజ్ఞాపన ధ్వని అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. విజ్ఞాపన ధ్వని ఉందా? 28వ కీర్తన 2వ చరణం చూడండి. నేను నీకు మొర్రపెట్టున్నప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అన్నాడు. 6వ చరణం కూడా చూడండి. 6వ చరణం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. విజ్ఞాపన ధ్వని. అలాగైతే మనము దేవుని సన్నిధిలో చేసేటువంటి విజ్ఞాపన ఆయనకు వినపడాలి, ప్రార్థన చేయాలి. నీ నుండి ఆనంద ధ్వనులు వినపడుతున్నాయా? నీ నుండి ఉత్సాహ ధ్వనులు వినపడుతున్నాయా? నీ నుండి సంతోష ధ్వనులు వినపడుతున్నాయా? అదే సమయంలో నీ నుండి విజ్ఞాపన ధ్వనులు కూడా ఆయనకు వినపడాలి. అంటే ప్రార్థన చేయాలి. మొరపెడుతున్నావా దేవునికి? 31వ కీర్తన అక్కడ 22వ చరణం కూడా చూడండి. 31:22 ఆ చివరి మాట, ఆ వచనం చివరిలో ఉంది. అయినను నేను నీకు మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. అలాగైతే మన నుండి దేవునికి వినపడవలసినటువంటి ధ్వనులు మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీల నుండి ఏ ధ్వనులు వినపడుతున్నాయి? సంగీత ధ్వనులు, అల్లరితో కూడిన ఆటపాటల ధ్వనులు వినపడుతున్నాయి. దేవుని పిల్లల నుండి అటువంటి ధ్వనులు కాదు దేవునికి వినపడవలసింది. రక్షణ ఆనందముతో కూడిన ధ్వనులు ఉన్నాయా? నీ నుండి దేవునికి వినపడుతున్నాయా? నీ నుండి విజ్ఞాపన ధ్వనులు వినపడుతున్నాయా? 86వ కీర్తన 6వ చరణం కూడా ఒక మాట చదువుదాం. 86వ కీర్తన 6వ చరణంలో కూడా యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము అన్నాడు. నా మనవుల ధ్వని. ఏ ధ్వని? మన మనవులు దేవునికి మనవు చేసుకోవాలి. నీ మనవుల ధ్వని ఆయనకు వినపడాలి. మరి ఏ మనవులు చేస్తున్నావు? దేని గురించి దేవునికి మనవి చేసుకుంటున్నావు? దేని గురించి నీవు దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు? అది నీకే తెలియాలి. దేవునికి మనము మనవులు చేసుకోవాలి. మన మనవులు భూ సంబంధమైనవిగా ఉండకూడదు, లోక సంబంధమైనవిగా, భౌతికమైనవిగా మన మనవులు ఉండకూడదు. మనం క్రొత్త నిబంధనలో చదువుతుంటే పౌలు ప్రార్థనలు, మరి ముఖ్యంగా పౌలు ప్రార్థనలు చదువుతుంటే భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనవులే మనకు కనపడవు. అంటే చెయ్యొద్దని కాదు, కానీ వాటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మనము దేవునికి మనవి చేసుకోవాలి. అది యేసు ప్రభువు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, మీకు ఏమి కావాలో మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు మనవి చేయాల్సిన పనిలే. ఇంకా నీకు అన్నిటికంటే ముఖ్యంగా నీకు కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైనవి. నీలో ఆత్మ సంబంధమైనటువంటి చురుకుదనం లేదు. దేవుణ్ణి అడుగు, అది మనవి చేసుకో. వాక్యము సరిగా చదువుకోలేకపోతున్నావు కదా, వాక్యం మీద నీకు అంత ఆసక్తి కలగటం లేదు కదా, దేవునికి మనవి చేసుకో ఆ విషయం. ప్రార్థన ఎక్కువగా చేసుకోలేకపోతున్నావు కదా, దేవునికి మనవి చేసుకో ఆ విషయం. మన మనవుల ధ్వని ఆయనకు వినపడాలి. ఏమిటి ఆ మనవులంటే ఇవి: దైవ సంబంధమైన కార్యాల పట్ల ఆసక్తి లేదు, దాని గురించి దేవునికి మనవి చేసుకో. నా మనవుల ధ్వని అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మన నుండి వినపడవలసినటువంటి ధ్వనులను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంగీత ధ్వని వినపడుతుంటే మోషే అన్నాడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, నాకు సంగీత ధ్వని వినపడుతుంది అని
మోషే అన్నాడు, ఇద్దరు కలిసి అలా మాట్లాడుకుంటూ కొండ దిగి వస్తూ ఉన్నారు. వచ్చి పాలెంలోకి వచ్చేసారు. పాలెంలోకి రాగానే కళ్ళతో ప్రత్యక్షంగా చూశారు. ఏం చూశారు చూడండి, 19వ వచనం. 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచాను. రాగానే కళ్ళతో చూశాడు మోషే. కళ్ళతో కనపడింది. ఇప్పుడు దాకా కళ్ళతో కనపడలా, కొండ మీద దేవుడు చెబుతున్నాడు అంతే. ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాడు మోషే. చూసేటప్పుడు ఏమేం చూశాడట? దూడను వారు నాట్యమాడుటను చూచాను. ఎప్పుడైతే ఆ మోషే ఆ దూడను చూశాడో, వారు డ్యాన్సులు వేయటం చూశాడో, మోషేకి కోపము మండింది. చూడండి ఆ మాట ఉంది అక్కడ, 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను, అందుకు మోషే కోపము మండెను. చూసారా, ఎప్పుడైతే కళ్ళతో మోషే చూశాడో ఇప్పుడు మోషేకు కోపం మండిపోయింది. మనం మొన్న చెప్పుకున్నాం కదా, 9వ వచనం చూడండి. 9వ వచనం, 9వ వచనంలో దేవుడు చూశాడు కదా, ఆ దేవుడు చూశాడు, దేవుని కోపం మండింది. 9వ వచనం చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును అన్నాడు. దేవుడు చూశాడు, ఇశ్రాయేలీలను దేవుడు చూస్తున్నాడు. వారు ఆ బొమ్మను పెట్టుకొని, బంగారపు దూడను చేసుకొని, వారు డాన్సులు వేయటం, వారు తినడం, త్రాగటం, అల్లరిగా విచ్చలవిడిగా డాన్సులు వేయటం దేవుడు కన్నులారా చూశాడు. మోషే చూడలప్పుడు, అప్పుడు మోషే చూడల, దేవుడు చూశాడు, దేవునికి కోపం మండింది. ఇప్పుడు ఎవరు చూశారు? ఇప్పుడు 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే చూశాడు. ఇప్పుడు మోషే చూసేటప్పటికి మోషేకు కూడా కోపము మండింది. దేవుని దృష్టిలో వారు పాపం చేశారు, దేవునికి కోపం మండింది. ఇప్పుడు మోషే దృష్టిలో కూడా పడ్డారు. ఇప్పుడు మోషే దృష్టిలో కూడా వారు పాపం చేస్తున్నారు. ఇప్పుడు మోషేకు కూడా కోపము మండింది. ప్రియులారా, నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మోషే స్థానములో సంఘములో పెద్దలు మనల్ని చూస్తున్నారు, సేవకులు మనలను చూస్తున్నారు, మన తోటి విశ్వాసులు మనలను చూస్తున్నారు. దేవుడు చూసినప్పుడు నీ విషయంలో దేవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది నీ పట్ల? సంఘములో కూడా పెద్దలు చూస్తున్నారు, సేవకులు చూస్తున్నారు, నీ తోటి విశ్వాసులు కూడా చూస్తున్నారు. చూసినప్పుడు వారి 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 యొక్క ప్రతిస్పందన నీ విషయంలో ఎలా ఉంటుంది? మనల్ని ఇద్దరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, ఇటు దేవుని సంఘములో ఉన్న పెద్దలు, సేవకులు, తోటి విశ్వాసులు కూడా మనల్ని చూసేవారుగా ఉన్నారు. ఆడ దేవుడు చూశాడు, ఇటు మోషే చూశాడు. దేవుడు చూసినప్పుడు దేవుని కోపం మండింది, మోషే చూసినప్పుడు మోషేకు కూడా కోపము మండింది. మనము దేవుని దృష్టిలో ఆయనకు కోపము కలుగు చేసే విధంగా ఉండకూడదు. ఇటు మనుషుల దృష్టిలో కూడా వారికి కూడా మనమంటే వీళ్ళేం దేవుని పిల్లలు అని మనల్ని అసహించుకునేటట్లుగా కూడా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. మనము ఇరువురి దృష్టిలో కూడా యోగ్యంగా ఉండాలి. ఇటు దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందించగలగాలి. ఇటు మనలను మనుషులు కూడా చూస్తున్నారు, మనుషులు కూడా మనల్ని చూస్తున్నారు. కాబట్టి మనుషుల దృష్టిలో కూడా మనము వారిని ఆనందింపచేసేటువంటి నడవడిక మనం కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలను ఇప్పుడు దేవుడు చూశాడు, ఇటు మోషే చూశాడు, కానీ వారిరువురు కూడా కోపడ్డారు. మరి అలాగైతే సోదరుడా, సోదరి, నిన్ను నన్ను కూడా అందరూ చూస్తున్నారు, దేవుడు కూడా చూస్తున్నాడు. మరి దేవుడు చూసినప్పుడు మన గురించి దేవుడు ఏమంటున్నాడు? మనుషులు చూసినప్పుడు మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు? ఎప్పుడన్నా మనం ఆలోచన చేస్తున్నామా? మనము ఇరువురి దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, ఇటు మనుషుల దృష్టిలో కూడా మనము యోగ్యంగా నడుచుకోవాలి. దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం
రెండవ అధ్యాయములో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయములో సమూయేలు గురించి ఒక మాట మనం చదువుతున్నాం చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను దేవుని దృష్టిలో, మనుషులు ఏమనుకుంటే నాదేముందని అనుకుంటారు. కాదు, మనుషుల దృష్టిలో కూడా మనం యోగ్యంగా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్పేది. 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇద్దరి దయ మనకు కావాలి. అటు దేవుని దయ మనకు కావాలి, ఇటు మనుషుల దయ కూడా మనకు కావాలి. దేవుని దయ ఎప్పుడు వస్తుంది? ఆయన దృష్టిలో మనం యోగ్యంగా ఉన్నప్పుడు. మనుషుల దయ మన మీద ఎప్పుడు వస్తుంది? మనుషుల దృష్టిలో కూడా మనం యోగ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనుషులు కూడా మన మీద దయ చూపిస్తారు. ఇరువరి దృష్టిలో కూడా మనము మంచిగా ఉండాలి. అది ఆడ ఇశ్రాయేలీయుల గురించి రాత్రి మనం ఆ పాఠం చదువుతున్నాం. ఆడ దేవుడు చూశాడు, దేవుడికి నచ్చలేదు, అందుకనే దేవుడు కోపడ్డాడు. ఇక్కడ మోషే చూశాడు, మోషేకు కూడా ఇశ్రాయేలీయులంటే నచ్చలేదు, అందుకనే మోషేకు కూడా కోపం మండింది. కాబట్టి మనం కూడా ఇటు దేవుని దృష్టిలో మనం మంచిగా ఉండాలి, ఇటు మనుషుల దృష్టిలో కూడా మనం మంచిగా ఉండాలి. అది ఒకరి దృష్టిలో కాదు, నేను దేవుని దృష్టిలో బాగానే ఉంటే చాలే అనుకోబాకు. మనుషుల దృష్టిలో కూడా నువ్వు బాగుండాలి. అది అందుకనే మనుషుల ఎదుట మన నడత యోగ్యంగా ఉండాలి, మనుషుల ఎదుట మన ప్రవర్తన మంచిగా ఉండాలి. సమూయేలు గురించి మనం ఆ మాట చదువుతున్నాం. అతడు దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచూ ఉండెను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా 3వ వచనం చూడండి. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును, చూసారా ఎవరెవరి దృష్టిలో మనం బాగుండాలి? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకుందువు. మనల్ని మంచివాడు, మంచిది అని ఎవరెవరు అనాలి? మనల్ని అటు దేవుడు అనాలి, ఇటు మనుషులు కూడా మనల్ని అనాలి. అది దేవుని దృష్టిలో వారు పాపం చేస్తున్నారు, ఇక్కడ మోషే దృష్టిలో కూడా వారు పాపం చేశారు, అందుకని ఇద్దరు కోపడ్డారు. కాబట్టి నీవు నేను కూడా అక్కడ దేవుని దృష్టిలో మనము మంచివారము అని అనిపించుకోవాలి, ఇటు మనుషుల దృష్టిలో కూడా మనము మంచివారము అని అనిపించుకోవాలి. అది రాత్రి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మనుషుల దృష్టిలో కూడా మనం మంచిగా ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకో, నిన్ను మనుషులు కూడా చూస్తున్నారు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ తోటి విశ్వాసులు కూడా నిన్ను చూస్తున్నారు, సంఘములో పెద్దలు చూస్తున్నారు, సేవకులు మనల్ని చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు మనల్ని. మన నడతను అందరూ గమనిస్తున్నారు. అందరి దృష్టిలో మనము మంచిగా ఉండాలి, మంచివాడు అని అనిపించుకోవాలి, యోగ్యుడు అని అనిపించుకోవాలి. అదే మనం ఇక్కడ 3వ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చదువుతున్నాం. లూకాసు వార్తలో యేసు ప్రభువుని గురించి కూడా మనం ఒక మాట చదువుతున్నాం. 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. ఆయన కూడా మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలో, ఇద్దరు దృష్టిలో ఆ మాట ఉంది అక్కడ చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును, తర్వాత ఏముంది, దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇందాక సమూయేలు గురించి కూడా ఇదే మనం చదివాం. దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ యేసు ప్రభుని గురించి కూడా అదే చదువుతున్నాం. దేవుని దయ మనుషుల దయ మనకు కావాలి. దేవుని మెప్పు మనుషుల మెప్పు మెచ్చుకోవాలని అంటే వేరే ఉద్దేశం నేను చెప్పటల్లా, మన ప్రవర్తనను బట్టి వారు మంచివాడు అని అనాలి, అది నా ఉద్దేశం. కనుక సోదరుడా సోదరి, మనము దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మనము యోగ్యమైనటువంటి నడత కలిగి మనము జీవించాలి. చివరికి ఇంకొక రెఫరెన్స్ చదువుదాం. పౌలు కూడా ఇదే సాధకం చేస్తున్నాడట. ఆ మాట ఉంది అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం
24వ అధ్యాయం 16వ వచనం చూడండి. పౌలు కూడా ఎవరెవరు దృష్టిలో నిర్దోషిగా ఉండటానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడో మనం చదువుతాం. 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను, చూసారా, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని వ్రాశాడు. ఎవరెవరి దృష్టిలో తన మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవడానికి అభ్యాసం చేస్తున్నాడట? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో. ఈ మాట మనం గమనించాలి. కనుక సోదరుడా, సోదరి, మనము దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో యోగ్యంగా మనం ఉండాలి. అక్కడ ఇశ్రాయేలీయుల గురించి మనం చదువుతున్నాం. 9వ వచనములో దేవుని దృష్టిలో వారు పడ్డారు, దేవునికి కోపం తెచ్చారు. 19వ వచనములో మోషే దృష్టిలో పడ్డారు, మోషేకి కోపాన్ని కలుగు చేశారు. అలాగైతే మనం కూడా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచిగా ఉందాం, మంచివాడు, మంచిది అని అనిపించుకుందాం. నిర్దోషమైనటువంటి పౌలు రాశాడు ఆ మాట 24వ అధ్యాయంలో. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి నేను అభ్యాసం చేసుకొనుచున్నాను అన్నాడు. కనుక ఇద్దరి దృష్టిలో మనం నిర్దోషులంగా ఉండాలి. ఇక్కడ మోషే దృష్టిలో కూడా పడ్డారు వాళ్ళు. మోషే దృష్టిలో పడితే వారు దూడను నాట్యమాడుటను మోషే చూసి మోషేకి కోపం మండి ఏం చేశాడు? అప్పుడు చూడండి 19వ వచనం. అందుకు మోషే కోపము మండెను, అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టాను. ఆ 2 పలకలను నేలకేసి పగలగొట్టేసేసి. ఎంత కోపం వచ్చిందో చూడండి మోషే. ఆ పలకల్లో ఏమున్నాయి? ఆ పలకలలో దేవుని యొక్క ఆజ్ఞలు వ్రాయబడ్డాయి. దేవుడు ఆజ్ఞలు తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు మోషే. ఆ పలకలు దేవుడు చెక్కిన పలకలు. దాని మీద ఉన్నటువంటి చేవ్రాత కూడా దేవుని వ్రాత. దేవుడు తన సొంత చేతులతో ఆయన స్వయంగా ఆజ్ఞలు వ్రాసినటువంటి ఆ పలకలను మోషే ఇప్పుడు నేలకేసి పగలగొట్టాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి. అసలు ఆ పలకలలో ఉన్న ఆజ్ఞలు దేవుడు ఈ విధంగా చేయాలని చెబితే అసలు ఆ పలకలలో ఉన్న ఆజ్ఞలన్నీ వీళ్ళేమైపోయారు? ఇప్పుడు తప్పిపోయారు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయులకు? ఆ పలకల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిచ్చాడు? నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ అది కదా, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆజ్ఞ విషయంలో వీళ్ళు తప్పిపోయారా లేదా? ఇప్పుడు యెహోవాను ప్రక్కన పెట్టి దూడని మాకు దేవుడు అని పెట్టుకున్నారు. చూసారా? నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడిని వదిలిపెట్టేసి విగ్రహం పెట్టుకొని నువ్వే మాకు దేవుడు అంటున్నారు. మొదటి ఆజ్ఞలో తప్పిపోయారు. రెండవ ఆజ్ఞ ఏం చెప్పాడు దేవుడు వాళ్ళకి? ఏ రూపమును కూడా మీరు విగ్రహం చేసుకోకూడదు అని చెప్పాడు. రెండవ ఆజ్ఞది. ఇప్పుడు రూపం చేసుకున్నారా లేదా? బంగారంతో దూడం చేసుకున్నారు. రెండవ ఆజ్ఞలో తప్పిపోయారు. మూడవ ఆజ్ఞ ఏం చెప్పాడు? నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరించకూడదని చెప్పాడు కదా. నా నామమును మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వీళ్ళేమంటున్నారు? మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి నడిపించింది దేవుడు ఇదే అన్నారు. చూసారా? దేవుని నామమును ఎంత వ్యర్థంగా వాళ్ళు ఉచ్చరిస్తున్నారు చూడండి. ఆ బొమ్మను పెట్టుకొని ఇదే మన దేవుడు అని అంటున్నారు. దేవుని నామమును వారు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయాల్లో వీళ్ళేమైపోయారు? తప్పిపోయారు. అందుకే మోషేకి కోపం వచ్చి పగలగొట్టేశాడు పలక. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు ఒక మాట రాశాడు చూడండి. ఒకడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు అనుకో, దేవుడు ఓకే అంటాడా? యాకోబు ఆ విషయం అక్కడ రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఏమన్నాడు చూడండి. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడంట, కానీ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడంట. సరేలే పాపం 99 మార్క్స్ వచ్చేస్తుంది, ఒక్క మార్కే కదా తగ్గిందని దేవుడు అనుకోడు. అది అక్కడ యాకోబు రాస్తుంది. ఏమన్నాడు చూడండి 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అతడు అపరాధి అయినట్టే అని రాశాడు. చూసారా?
అన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆ మిగిలిన విషయాలు కూడా ఏమైపోయినట్టంట? తప్పిపోయినట్టే. అది దేవుని వాక్యం చెప్పేది. అట్లాంటిది వీళ్ళు 3 ఆజ్ఞల్లో తప్పిపోయారు. మరి మిగిలిన 7 ఆజ్ఞల్లో కూడా ఏమైపోయినట్టు? వాళ్ళు తప్పిపోయినట్టే. అందుకని మోషే ఆ పలకలను ఏం చేశాడు? పగలగొట్టేసి. సోదరుడా, అమ్మా సోదరి, అది ఇశ్రాయేలీయుల సంగతి అనుకుంటున్నావేమో. నీవు నేను ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నావు? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎన్ని విషయాలలో మనం తప్పిపోతున్నాం, ఎన్ని విషయాల్లో మనము ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని వాక్యం ఒక్కొక్క వాక్యం పెట్టుకోండి, ఆ వాక్యానికి ఇటువైపు పెట్టుకోండి. నీ జీవితం కరెక్ట్గా ఉందా లేదో చూసుకుంటే మనము చాలా విషయాల్లో తప్పిపోతాం, చాలా విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆలోచన చేయండి. దేవునికి కోపాన్ని కలుగు చేసే రీతిలో మనము ప్రవర్తించకూడదు. అందుకని యాకోబు రాశాడు, మనం అనేక విషయాలలో మనం అందరం తప్పిపోతున్నాం కాబట్టి తొందరపడి బోధకులు కావద్దు అని రాశాడు. ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు అన్ని ఆజ్ఞల విషయాలలో తప్పిపోయినట్టే. మోషేకి కోపం మండి ఆ పలకలను పగలగొట్టేశాడు. ఇంకా ఏం చేశాడు చూడండి. మోషే 20వ వచనం. ఇంకా మోషే ఏం చేశాడు? మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత దానిని త్రాగించెను. మోషేకి ఎంత కోపం వచ్చిందో చూడండి. వెళ్ళాడు, ఆ దూడను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు? అగ్నితోటి కాల్చివేశాడు. అగ్నితో దూడను కాల్చివేసి దానిని పొడి చేశాడట. పొడి చేసి ఆ పొడిని తీసుకుని వెళ్ళి నీళ్ల మీద పోసి ఆ నీళ్లని ఇశ్రాయేలీయుల చేత త్రాగించాడు. ఈ మాటని ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు మోషే. ఇశ్రాయేలీయులు 2వ తరం వాళ్ళతోటి చెబుతూ ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడ ఇంకొక మాట చెప్పాడు. చూడండి, మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని 21వ వచనంలో చెప్పాడు. చూడండి. అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా మీరు అంటే ఇక్కడ వాళ్ళ పితరులు అనమాట, వాళ్ళ తండ్రులు. మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దానిని కాల్చి నలగగొట్టి ఏం చేశాడంట? మెత్తగా నడగగొట్టాడంట. చూడండి, అక్కడే రాశాడు ఆ పదం, నలుగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి. అది ఆ మాట కోసం నేను ఈ రెఫరెన్స్ తీసింది. మెత్తగా ఏం చేశాడంట? నూరాడంట. మెత్తని పొడి అయ్యేటట్లుగా బాగా నూరి ఆ తర్వాత ఏమన్నాడు? ఆ కొండ మీద నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని అన్నాడు. ఆ నీళ్ళని ఇప్పుడు వాళ్ళ చేత ఏం చేశాడు? త్రాగించాడు. మోషేకి వారు చేసినటువంటి ఆ విగ్రహారాధన, ఆ డ్యాన్సులు, ఆ దృశ్యమును మోషే ఎంతగా అసహ్యించుకున్నాడో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. పాపమును చూసినప్పుడు నువ్వు అసహ్యించుకుంటున్నావా? పాప కార్యాన్ని చూసినప్పుడు నీవు అసహ్యించుకుంటున్నావా? మోషేకి ఆ విగ్రహము చూసినప్పుడు ఎంత అసహ్యము, ఎంత ద్వేషము ఏర్పడిందో చూడండి. అందుకనే దానిని అగ్నిలో వేసి కాల్చివేసి మెత్తని పొడి అయ్యేటట్లుగా నూరి ఆ పొడి తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో పోసి దాన్ని ఇశ్రాయేలీయుల చేత త్రాగించాడు. పాపాన్ని మనము అసహ్యించుకోవాలి, పాపాన్ని మనము ద్వేషించాలి. మన దేవుని లక్షణం ఏంటంటే నీతిని ప్రేమించువాడు దుర్నీతిని ద్వేషించువాడు. నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషించేవాడు. ఆయన పిల్లలు కూడా అలా ఉండాలి. పాపము కనపడితే మనము అంగీకరించకూడదు, దానిని అసహ్యించుకోవాలి, దాన్ని ఛేదరించుకోవాలి. విగ్రహారాధన, విగ్రహ సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు మన కంటపడినప్పుడు అంగీకరించకూడదు, అసహ్యించుకోవాలి. అసహించుకోగలుగుతున్నామా మనం? మన దేవుడు వాటిని ఒప్పుకోడు. ఆయన నీతినే ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. ఆయన
కనుక ప్రియ సోదరుడా సోదరి, నీవు నేను కూడా పాపాన్ని మనం కూడా మోషే చూడండి ఆ విగ్రహారాధనను ఎంత అసహించుకొని ద్వేషించాడు. 97వ కీర్తనలో ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా అసహించుకోవాలి. చూడండి ఏం చెప్పాడు, 10వ వచనం, 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి. మోషే అసహించుకున్నాడు, విగ్రహారాధనను అసహించుకున్నాడు, వాళ్ళ డ్యాన్సులు వేయటం అసహించుకున్నాడు. అందుకనే ఆయనకు కోపం వచ్చి ఆ బొమ్మను పగలగొట్టి మెత్తగా నూరి పొడి చేసేసాడు. అసహించుకుంటున్నావా నువ్వు? పాపాన్ని అసహించుకుంటున్నావా? ద్వేషిస్తున్నావా? అది ఎవరిలో కనపడినా కూడా మనం దాన్ని అంగీకరించకూడదు. కనుక దేవుని పిల్లలమైన మనం అలా ఉండాలి. రోమాపత్రికలో పౌలు కూడా ఆ మాట వ్రాశాడు. చూడండి 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఆయన పిల్లలమైనటువంటి మనం మంచినే మనము ఇష్టపడాలి, చెడును మనం ఏమాత్రము కూడా అంగీకరించకూడదు. 9వ వచనం చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. తర్వాత మాట చూడండి, చెడ్డదానిని అసహించుకోండి, మంచి దానిని హత్తుకోండి అని వ్రాశాడు. చెడు కనపడితే ఏం చేయాలి చెప్పండి? అసహించుకోవాలి. నీ జీవితంలో చెడు ఉన్నదా లేదా? ఎన్ని కార్యాలు, ఎన్ని వాక్యానికి భిన్నమైనటువంటి జీవితాలు, ప్రవర్తనలు మనలో కనపడుతున్నాయో చూడండి. వాటన్నిటిని కూడా మనం అసహించుకోవాలి, వాటిని మనము ద్వేషించాలి. మోషే అలాగూ చేశాడు, వాళ్ళ చేత త్రాగించాడు. తర్వాత ఇప్పుడు అహరోనుని క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి అహరోను దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు, 21వ వచనం, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లుగా వారు నిన్ను ఏమి చేసిరి అని అహరోనును అడుగగా, ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు, ఈ గొప్ప పాపం చూడండి, ఆ విగ్రహారాధన అనే దాని గురించి అది ఎటువంటి పాపం అన్నాడు మోషే? అది గొప్ప పాపం. కనుక చెడుగా ఉన్నది ప్రతిదీ కూడా గొప్ప పాపమే. ఈ గొప్ప పాపము రప్పించినట్లుగా వారు నిన్ను ఏమి చేశారు అని అహరోనును అడిగినప్పుడు, అప్పుడు అహరోను ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? మరి నా తమ్ముడా అన్నాడా? ఎందుకని? వాస్తవంగా మోషే కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్దోడు. మోషే కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్దోడు, అహరోను కంటే 3 సంవత్సరాలు మోషే చిన్నోడు. చిన్నోడిని పట్టుకుని ఏమంటున్నాడు పెద్దోడు? మరి తమ్ముడు అన్నాడా? ఏమన్నాడు? నా ఏలినవాడా అన్నాడు. చూసారా? ఎందుకని? మోషేలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత. అసలు ఇప్పుడు మోషే కొండ మీద నుంచి వస్తాను, మోషే ముఖం ఎట్లుంది? మనం చదువుతున్నాం కదా, మోషే ముఖం ఎట్లుంది? ప్రకాశిస్తూ ఉన్నది. మోషే ముఖము తేజస్సుతో ఉన్నది. అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధత, అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్నటువంటి యోగ్యతను బట్టి తనకంటే పెద్దవాడైనప్పటికీ కూడా ఏమంటున్నాడు? నా ఏలినవాడా. అది వయసు ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం, పరిశుద్ధత ముఖ్యం. నా ఏలినవాడా ఏమన్నాడు చూడండి, నా ఏలినవాడా నీ కోపము మండనీయకము అన్నాడు. నా ఏలినవాడా నీ కోపము మండనీయకము. తనకంటే చిన్నవాడైనప్పటికీ కోపం మీద ఉంటే నా ఏలినవాడా కోపడద్దని బ్రతిమలాడుతున్నాడు అహరోను. ఇంకేమన్నాడు చూడండి, ఈ ప్రజలు దుర్మార్గులు అన్నమాట నీవు ఎరుగుదు. అది నిజమే. అందుకని ఇంకా 23వ వచనంలో ఏమన్నాడు చూడండి, వారు మాకు ముందుర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అన్నారు. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారి దానిని
ఓడదీసి తెండని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. ఈయనిచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. మోషే ఏమడిగాడు? ఈ గొప్ప పాపం వారు చేయడానికి ఏం చేశారు నిన్ను? అసలు ఆ గొప్ప పాపం వాళ్ళు ఆ విధంగా చేయడానికి నువ్వెందుకు అనుమతి ఇచ్చావు అని క్వశ్చన్ చేస్తుంటే, ఇప్పుడు అహరోను ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది? అయ్యా దయచేసి నువ్వు కోపడబాకయ్యా, ఈ ప్రజలు దుర్మార్గులు, ఈ సంగతి నీకు తెలుసు కదా. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు ఒక దేవతను చేయమని అడిగారు, అందుకని నేను సరే బంగారం తీసుకొని రండి, ఇంకా వాళ్ళు దుర్మార్గులు కదా, అందుకని నేను దుర్మార్గులు అని చెప్పి బంగారం తెమ్మన్నాను, బంగారం తీసుకెళ్ళి అగ్నిలో వేసాను, అగ్నిలో వేస్తే దూడ బయటకు వచ్చింది, దూడ బయటకు వచ్చింది అగ్నిలో వేస్తే. ఆయన చెప్పడం చూశారు, అట్లా బాగా చెప్పాడు. చూడండి నా మాట చూడండి, 24వ వచనం, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. బంగారం అగ్నిలో వేస్తే దూడ అయ్యిద్దా? నువ్వు చేస్తే అయ్యిద్ది, కానీ బంగారంలో వేస్తే దూడ అయ్యిద్దా? నేను బంగారం వేసాను, దూడగా బయటకు వచ్చింది. ఈయనేం లేదంట పాపం, ఈయన బుద్ధిమంతుడే. చూసారా, తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అహరోను నిందను ఎవరి మీద వేశాడంటే ప్రజల మీద మోపేశాడు. మొట్టమొదట ఆదామవ్వలు చేసిన పని కూడా ఇదే కదా. దేవుడు క్వశ్చన్ చేశాడు, క్వశ్చన్ చేస్తే ఆదాం ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావు కదా సాటి అయినటువంటి సహాయం అని ఎవరి మీద పెట్టేశాడు? ఆమె మీద పెట్టేశాడు. అట్టుంటదన్నమాట. మనలో ఉన్నటువంటి తప్పును మనం యథార్థంగా ఒప్పుకోము. మన తప్పుని ఎవరి మీద పెడతామంటే ప్రక్కన వాళ్ళ మీద నెట్టేస్తున్నాం. ఇప్పుడు అహరోను కూడా తన తప్పుని ప్రజల మీద పెట్టేశాడు. సౌలు కూడా ఇదే చేశాడు కదా. అమాలేకీల్ని చంపమంటే అమాలేకీల్ని పూర్తిగా చంపేసి పశువులను కూడా చంపేయమంటే సౌలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని దాచిపెట్టాడు. ఏందయ్యా నువ్వు ఆ పని ఎందుకు చేసావంటే ఏం చెప్పాడు? ప్రజల మీద పెట్టేశాడు. ఈ జనులు అన్నాడు 15వ అధ్యాయంలో. ఈ జనులు అన్నాడు. ఈయనదేమి లేదా? చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు 14వ వచనం చదువుతున్నాను. 15వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు తెచ్చారా? నువ్వు దాచిపెట్టమని తెచ్చారా? చూసారా, తన తప్పు చెప్పుకోవటం ఎవరి మీద చెప్పేశాడు? ఇశ్రాయేలీల మీద చెబుతున్నాడు. జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి. జనులు అన్నాడు. 21వ వచనం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఇక్కడ కూడా జనులు అన్నాడే కానీ నేనే తప్పు చేశాననే మాట అనాల. చూసారా, కానీ ఈ గొర్రెలను ఎడ్లను దాచిపెట్టినటువంటి ఆ పాపములో జనులు హ్యాండ్ మాత్రమే కాదు, సౌలు హ్యాండ్ కూడా ఉన్నది. చూడండి వచనం 9వ వచనం చూడండి. సౌలును ఉందా? సౌలు పేరు ఉందా లేదా? సౌలును, ఆ తర్వాత ఎవరి పేరుంది? జనులును. ఇద్దరు పేర్లు ఉన్నాయి ఇక్కడ. సౌలు పేరుంది, జనులు పేరుంది. వాళ్ళిద్దరు ఏం చేశారు చూడండి. సౌలును జనులును కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయకుండా కడగా ఉంచి, వాటిని నిర్మూలము చేయకుండా ఉన్నది ఎవరు అంటే మొట్టమొదటి పేరు ఎవరిది వచ్చింది? సౌలు. కానీ సమూయేలు అడిగితే ఎవరి మీద చెప్పాడు? సౌలు తన పేరు చెప్పుకోకుండా జనులు అన్నాడు. నీవు నేను ఎలా ఉన్నాం? మనలో ఉన్నటువంటి పొరపాటులను యథార్థంగా ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా, సమర్థించుకుంటున్నామా, ఎదుటివారి మీద పెడుతున్నామా? ఆలోచన చేయండి. ఎందుకు వారి గొప్ప పాపం చేశారు, వాళ్ళు నిన్నేం చేశారు అంటే నాదే తప్పైపోయింది అని అన్నవాడు కాదు. ఎవరు? అహరోను. ఈ ప్రజలు దుర్మార్గులు, వాళ్ళు వచ్చి నన్ను బలవంతం చేశారు, అందుకని నేను వాళ్ళు బంగారం తీసుకొచ్చి అగ్నిలో వేస్తే దూడైపోయింది, నాదేమి లేదు. నీదేమి లేదు, అది నాదేమి లేదు.
ప్రజలు దుర్మార్గులు, బంగారం ఇచ్చారు, నేను నీళ్ళల్లో నిప్పుల్లో వేసాను, బంగారు దోడైపోయింది, నేనేం చేసేది ఇంకా అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. నీవు నేను కూడా అహరోన్లాగా ఏమైనా ఉంటున్నామా? మనం కూడా ఒకవేళ పొరపాటు చేసినప్పుడు యథార్థంగా నా పాపాన్ని ఒప్పుకుంటున్నామా? నిజంగా నేను తప్పే చేశాను, కరెక్ట్, నాదే తప్పు అని నిజాయితీగా మనం ఒప్పుకోగలుగుతున్నామా? కప్పుకుంటున్నామా? కప్పుకునేవాడు వేషధారి అని బైబిల్ చెబుతుంది. కప్పుకునేవాడు ఎవరు? వేషధారి. యోబు అన్నాడు కదా, ఆదాము చేసినట్లుగా నేను కూడా నా రొమ్ములో నేను పాపమును కప్పుకున్నట్లయితే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును అన్నాడు యోబు. కాబట్టి ప్రియులారా, మనము కప్పుకునే వారంగా కాకుండా, సమర్థించుకునే వారం కాకుండా, ఎదుటివారి మీద నెట్టే వారంగా కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా మన తప్పును ఒప్పుకునేటువంటి వారంగా ఉండటం ఎంతైనా మంచిది. మోషే అహరోనును ప్రశ్నించినప్పుడు అహరోను ఆ విధంగా సమాధానం ఇచ్చాడు. మోషే ఒకసారి ప్రజలను చూశాడు. ఇప్పుడు 25 వచనం చూడండి. ప్రజలను చూస్తే వాళ్ళు ఎట్లున్నారు? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచాను. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇంకా ఆ పదాన్ని నేను వర్ణించలేను, వివరించలేను. విచ్చలవిడి. ఇక ఆ పదాన్ని మనం ఊహించుకోండి ఒకసారి. విచ్చలవిడిగా తిరుగుతున్నారు, భయం లేదు, భక్తి లేదు, విచ్చలవిడిగా ఉన్నారు. ప్రజలు తిరుగుట చూచెను. వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా తిరగడానికి కారణం ఎవరు? అక్కడే చెప్పాడు, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోనే వదిలేశాడు వాళ్ళని. తిరగని మీ ఇష్టంరా. విచ్చలవిడిగా తిరగటానికి వారిని అహరోనే విడిచిపెట్టేశాడు. నాయకుడు అనేవాడు ఎట్టుండాలంటే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుంటే వాళ్ళను గద్దించి, వాళ్ళను మందలించి, వారిని ఖండించి దారిలో పెట్టాలి. విచ్చలవిడిగా తిరుగుతుంటే దానిని సమర్థించేవారుగా ఉండకూడదు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మాట తిమోతికి పౌలు రాశాడు కదా తన పత్రికలో, సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించే విషయంలో ప్రయాసపడంటూ నెక్స్ట్ మాట ఇదే రాశాడు. ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతుంటే వదిలిపెడతావా? వాళ్ళని మందలించలేవా? వాళ్ళని ఖండించలేవా? వాళ్ళకు బుద్ధి చెప్పలేవా? ఏమి నాయకుడు నువ్వు? దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో చూడండి. నెహెమ్యా గ్రంథంలో మనం చదువుతున్నాం. 13వ అధ్యాయం చదువుతుంటే అసలైనటువంటి నాయకుడు అట్లా ఉండాలి అని మనకు అనిపిస్తుంది. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 3 సందర్భాలు అక్కడ మనం చదువుతాం. 3 సందర్భాలు. మొదటి సందర్భం ఏంటంటే, నెహెమ్యా ప్రాకారం కట్టిన తర్వాత తిరిగి మరల డ్యూటీకి షూషన్ కోటకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నెహెమ్యా షూషన్ కోటను వదిలిపెట్టి యెరూషలేమును వదిలిపెట్టి షూషన్ కోటకు వెళ్ళిపోయాడో, అప్పుడు యాజకుడైన ఎలియాషీబు ఏం చేశాడో తెలుసా? చూడండి అక్కడ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 3 సందర్భాలు అక్కడ మనం చదివితే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని మనకి అనిపిస్తుంది. 13వ అధ్యాయము వచనం 4 చూడండి. 4వ వచనం, యాజకుడు ఎలియాషీబు, ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకున్నాడు. ఆయనేమో యాజకుడు. టోబియా ఎవరు మనకు తెలుసుగా, నెహెమ్యాకు వ్యతిరేకంగా పనిచేసినోడు టోబియా. అట్లాంటి టోబియా తోటి యాజకుడైన ఎలియాషీబు ఏం చేశాడు? బంధుత్వం పెట్టుకున్నాడు. సరే, బంధుత్వం పెట్టుకున్నావు, పెట్టుకుంటే నువ్వు ఈ పని చేస్తావా? ఏ పని చేశాడు చూడండి. 5వ వచనం, నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్ష రసమును, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునద్ద అతనికి ఒక్క గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను.
అర్థమైందా ఈ మాట మీరు చదువుతుంటే? ఎల్యాషీబుకు బంధుత్వం కలుగు చేసుకొని, అటోబియాతో బంధుత్వం కలుగు చేసుకొని, సరే నువ్వు బంధుత్వం కలుగు చేసుకుంటే కలుగు చేసుకున్నావు. ఇప్పుడు ఆ టోబియాని తీసుకొచ్చి నువ్వు మందిరంలో ఒక మంచి గది ఏర్పాటు చేసి ఆయన గదిలో పెడతావా? చూసారా? ఆ గది ఏ గది అన్నాడు? ఆ గది ఏ గది? ఈ యాజకులు, ఈ మందిరంలో పనిచేసేటువంటి యాజకులకి ఇవ్వవలసినటువంటి అర్పణలు తీసుకొస్తారు కదా ప్రజలు, ఆ అర్పణలను ఉంచే గది అది. అర్పణలను ఉంచే ఆ గదిని ఇప్పుడు అర్పణలన్నీ బయట వేసేసి ఇప్పుడు ఆ టోబియాకు ఆ గదిని ఇచ్చాడు. ఎవరు? ఎలియాషీబు. ఇదా నువ్వు చేసే పని? ఇది ఎవరికి తెలిసింది? వచ్చాడు ఇప్పుడు నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి తెలుసుకున్నాడు. చూడండి 6వ వచనం. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినాలైన తర్వాత రాజు దగ్గర సెలవు పుచ్చుకొని మరలా యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పాటు చేసి చేసిన కీడంతా తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతా అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చెయ్యండి అని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. వచ్చేం చేశాడు నెహెమ్యా? వాడి సామానంతా బయటపడేయండి, వాడు సూట్ కేసు బయటపడేసేయండి, వాడు బట్టలన్నీ బయటపడేసేయండి, గదంతా నీట్గా శుభ్రం చేసి మళ్ళీ ఆ గదిలో దేవుని వస్తువులు పెట్టండి. నాయకుడంటే అట్టుండాలి. విచ్చలవిడితనము పాలెంలో కనపడితే నువ్వు ఊరుకుంటావా? అహరోను నెహెమ్యాను చూసి నేర్చుకో. నెహెమ్యా ఏం చేశాడు? ఆ టోబియాకు గది ఇస్తే, దేవుని మందిరములో టోబియాకు గది ఇస్తే ఆ టోబియాని బయటికి నెట్టేశాడు, వాడి సామానంతా బయటికి నెట్టేశాడు. అది విచ్చలవిడితనము మన కంటపడినప్పుడు దానిని పట్టించుకోకూడదు, దానిని ఖండించాలి, దానిని బుద్ధి చెప్పాలి. నెహెమ్యా చేసిన పని అది. నెహెమ్యా ఇంకొక పని ఏం చేశాడంటే, 2వ పని, విశ్రాంతి దినమును వారు నిర్లక్ష్య పెట్టారు. దీన్ని నేను గతంలో జ్ఞాపకం చేశాను, గుర్తుందా? విశ్రాంతి దినమును ఇశ్రాయేలీలు నిర్లక్ష్యం చేసి ఆ రోజు చేపలు కొనుక్కొని వాళ్ళు వండుకొని తింటున్నారు, పనులకు వెళ్తున్నారు, బరువులు మోస్తున్నారు. ఇదంతా చూసినటువంటి నెహెమ్యా విశ్రాంతి దినము రోజు యెరూషలేము చుట్టూన్న ఆ తలుపులన్నీ క్లోజ్ చేయించేశాడు. అక్కడ చేపల మే వాళ్ళని మందలించాడు. ఈసారి మీరు ఎవరన్నా ఇక్కడ వ్యాపారాలు చేశారంటే ఊరుకోనని వాళ్ళని వార్నింగ్ ఇచ్చేశాడు. అది నాయకుడు చేయాల్సిన పని. మొదటిది టోబియాకు మందిరములో గది ఏర్పాటు చేస్తే దానిని అంగీకరించలేదు. 2వది, విశ్రాంతి దినమును వారు నిర్లక్ష్య పెట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటే దానిని కూడా సరిచేశాడు. 3వది, అన్యులను వివాహం చేసుకున్నారు. 3వది చూడండి 23వ వచనం. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యూదులు నాకు కనపడిరి. వారి కుమారులలో సగమ మంది అష్డోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడేవారు కానీ యూదుల భాష వారికి రాలేదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికివేసి, చూసారా ఎట్ట చేశాడు? కొట్టాడంట, వాళ్ళ జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. అది దాని అర్థం. తల వెంట్రుకలు పెరికాడంటే అర్థం ఏంటిది? జుట్టు పట్టుకొని లాగాడు, తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు వారి కుమార్తెలకు మీ పిల్లల్ని ఇవ్వవచ్చునా? ఇట్లాంటి కార్యం ఎవరు చేశారు? సొలొమోను కూడా చేసి మన మీదకు కీడు రప్పించలేదా అని ఆ తప్పు చేసిన వారిని కూడా ఏం చేశాడు? ఖండించాడు. ప్రియులారా, విచ్చలవిడితనము ఉంటే నాయకులు చేయాల్సిన పని అది. ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా తిరుగుటానికి మోషే వారిని, అహరోను వారిని విడిచిపెట్టను అనే మాట మనం చదువుతున్నామంటే అహరోను ఏమి నాయకుడు? సంఘములో కూడా విచ్చలవిడితనము ఉండకూడదు, అవిధేయతలు ఉండకూడదు, దేవుని వాక్య క్రమాల విషయంలో మీరకూడదు, దానిని ఖండించవలసిందే, దానిని అంగీకరించకూడదు, గద్దించాల్సిందే, మందలించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. యెరూషలేము దేవాలయములో కూడా వ్యాపారం జరుగుతుంటే యేసు ప్రభు పోయాడు. ఆ టైంలో
ఏం చేశాడు యేసు ప్రభు? వాళ్ళ బల్లలన్నీ పడద్రోశాడు, బల్లలన్నీ పడద్రోశాడు, రోకలన్నీ చల్లివేశాడు. నా నా తండ్రి ఇల్లు, దీనికి ఉన్న పేరేంటి? ఇది ప్రార్థనా మందిరం. సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనపడుతుంది. అట్లాంటి ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తారా? మొత్తాన్ని బయటికి తోలేసేసాడు యేసు ప్రభు. విచ్చలవిడి తనము కనపడితే యేసు ప్రభు ఒప్పుకోలేదు. విచ్చలవిడి తనము కనపడినప్పుడు నెహెమ్యా ఒప్పుకోలేదు. కాబట్టి సంఘాలలో కూడా నాయకత్వం చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో పెద్దల బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచన చేయండి. కాబట్టి సంఘమును జాగ్రత్తగా నడిపించవలసింది, కాయవలసింది అది పెద్దల బాధ్యత. దేవుని యొక్క వాక్యానికి భిన్నమైనవి ఉండటానికి లేదు. ఇక్కడ వారు విచ్చలవిడిగా ఉండటం వలన ఒక నష్టం కూడా ఉంది. ఏం నష్టం చూడండి, 25వ వచనంలో చదువుతున్నాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు. చుట్టుపట్ల విరోధులు ఉన్నారు కదా, ఆ చుట్టుపట్ల విరోధులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ దృశ్యం చూసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎగతాళి చేస్తారు. రే చూడరా, వాడు చూసారా, వాడు ఆడపిల్లలు పట్టుకుని డ్యాన్సులు వేస్తున్నాడే, వాడు ఎవడు అనుకుంటున్నావు? యెహోవా దేవుడు కొడుకు అంటేవాడు, దేవుని బిడ్డ అంట. ఏమొచ్చేసింది అక్కడ? ఎగతాళి ఎగతాళి ఎగతాళి. వాళ్ళు విరోధులలో ఎగతాళి కలుగునట్లుగా అనే మాట మనం చదువుతున్నాం. దేవుని పిల్లల్లో విచ్చలవిడితనం కనపడినప్పుడు అది సంఘానికి కూడా అవమానం కాదు, ఎగతాళి కలుగుతుంది. మన చుట్టుపట్ల యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. దేవుని నామమునకు అవమానం, మనకి ఎగతాళి, హేళన చేస్తారు. వీళ్ళు దేవుని పిల్లలంట, మళ్ళీ అన్నీ మనం చేసినవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అంటారు, ఎగతాళి చేస్తారు. ఎంత అవమానం ఆలోచన చేయండి. సంసోనును ఫిలిష్తీయులు ఎగతాళి చేశారో కదా, సంసోనుని కట్టేసి కళ్ళు బీకేసి ఆ స్తంభానికి 2 స్తంభాలకు కట్టేసి ఆ మందిరంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులందరూ కూడా సంసోనుని ఏం చేశారన్నది వాక్యంలో ఎగతాళి చేసిరి. దావీదు, నీవు చేసినటువంటి ఆ పాపము వలన శత్రువులలో నాకు ఏం కలుగుతుంది? నాకు అవమానము కలుగుతుంది అన్నాడు దేవుడు దావీదుతోటి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. నీవు చేసినటువంటి దుష్కార్యము వలన నా శత్రువులలో ఏం కలుగుతుంది? నాకు అవమానం కలిగేటట్లు నువ్వు చేశావు. కాబట్టి ఎగతాళి కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఇలాంటి పాపకార్యాలకు మనము దూరంగా ఉండాలి, విచ్చలవిడితనానికి దూరంగా ఉండాలి. మనము దేవుని పిల్లలం అనే విషయం మనం ఎరిగి, ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన పిల్లలం కూడా అట్లా ఉండాలి. విచ్చలవిడితనం ఉండొద్దు. పాపకార్యాలకు మనము చోటిచ్చే వారంగా ఉండకూడదు. మోషే ఎంతగా అసహించుకున్నాడో నీవు నేను కూడా అంతగా అసహించుకొని ప్రభువు నామ మహిమ కొరకై మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. అలాంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా, ఆయన కొరకు నమ్మకంగా మనము జీవించినట్లుగా ఉండటానికి మనం ప్రార్థన చేద్దాం. సోదరుడు ఎజ్రా వచ్చి ప్రార్థన చేస్తాడు. దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం రాత్రికి మనకి సంతరావూరులో పురుషోత్తం అంకులు కృపమ్మ అంటే వాళ్ళ దగ్గర కూడికొంది. మా నాన్న కూడా ప్రకటన చేశాడు కదా, దయచేసి ఆ కూడిక కొరకు కూడా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేయండి. తర్వాత ఆదిలక్ష్మి అమ్మ కొరకు కూడా ప్రార్థన చేయండి. పాపం ఆమె కూడా చాలా ఇబ్బంది పడుతుంది. పాపం ఉదయం తెల్లవారుజాము నాకు 5:30కు ఫోన్ చేసింది. ఆమె ఎంత బాధలో ఉండి ఆ టైంలో ఫోన్ చేసిందో పాపం. 5:15కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి పాపం చాలా దుఃఖంతో మాట్లాడింది. నాకు బాధ వేసింది. ప్రార్థన చేయండి పాపం ఆమె కోసం కూడా. మూడవ విషయం ఏంటంటే, మన మమత మహేష్కి వివాహం జరిగింది కదా, మమతకు దేవుడు
గర్భఫలం ఇచ్చాడని ఇందాక ఫోన్ చేసి చెప్పింది. ఆ మమత యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. తన గర్భంలో ఉన్న ఆ శిశువు మంచిగా అవయవాలు ఏర్పడి ఎదుగునట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి వాక్యం ద్వారాగా మీరు మమ్మల్ని సేద తీర్చినందుకు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం.